జనసేన పార్టీ సభ్యత్వ నమోదు వలన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించడం జరిగిందని జనసేన పార్టీ నాయకులు అప్పన్న, ఎన్ఎస్డి దొరబాబు, అదేపల్లి గణేష్ అన్నారు. బుధవారం నర్సీపట్నంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్డి దొరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధకులు అందరూ గతం కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలని, తద్వారా జనసేన బలాన్ని తెలియజేయాలని, ఈ సభ్యత్వాలు పెంచడం ద్వారా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో 4 మండలాలకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఈ 9 నెలల్లో కష్టపడడం ఒకటి, ఈ 5 రోజులు మనం చేయాల్సిన ఒకటి. దానికి ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటాం. 9 నెలల వరకు, ఈ 5 రోజుల వరకు అనేది 2 ఈక్వల్ అయిపోతే మనకు సరిపోతుంది. ఆల్రెడీ మనకి పాజిటివ్ న్యూస్ కూడా వస్తుంది, అందులో డౌట్ లేదు. నర్సీపట్నం జనసేన పార్టీ ఈరోజు ఉద్యమీ సభ్యత్వంలో భాగంగా సాధకులందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నర్సీపట్నం నియోజకవర్గంలో గతం కంటే మెరుగ్గా సభ్యత్వాలు చేయాలని చెప్పి అప్పన్న దొరబాబు గారి నాయకత్వంలో ఈరోజు నర్సీపట్నం కార్యాలయంలో మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి 4 మండలాల నుంచి సాధకులందరూ రావడం జరిగింది. గతం కంటే ఎక్కువగా చేసి నర్సీపట్నంలో జనసేన బలం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఒక ప్రమాద బీమా అనేది ప్రతి కుటుంబానికి కూడా ఎంత అవసరమో మనం గతంలో కూడా చూసాం. నర్సీపట్నం నియోజకవర్గంలో గతంలో చాలా మంది చనిపోవడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు ఇచ్చి అండగా ఉండడం జరిగింది. ఇదే విధంగా మన అందరం కూడా ఈరోజు చూసాం, చావుకి ఎప్పుడు వస్తుందనేది మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. అలాగని సభ్యత్వం కోసం కాదు కానీ చెప్పేది, మనకి జీవితానికి ఒక భరోసా ఉంటుందని చెప్పి ఒక బడుగు బలహీన వర్గాలకు 5 లక్షల రూపాయలు అనేది చాలా ఎక్కువ అమౌంట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు, జనసేన అభిమాని, సింపథైజర్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.